నన్నైతే ఒక 7 మెంబర్స్ అకౌంట్ హ్యాండ్లింగ్ గురించైతే అడిగారు. వాళ్ళేమన్నారంటే, ఎంతో కొంత పర్సెంటేజ్ ఇస్తాము. కొంచెం నా అకౌంట్ హ్యాండిల్ చేయమన్నారు. అరౌండ్‌గా ఒక 5,00,000, 3,00,000 ఆ రేంజ్‌లో ఉన్న అకౌంట్సే అనమాట. సో, నేను ఒక 30% తీసుకుందాం అనుకుంటున్నాను. వాళ్ళు మరీ దారుణంగా ఒక 20% 15% అట్లా అంటున్నారు. సో, నేనేం చెప్పానంటే, ఒక 30% అయితే తీసుకుంటా బ్రో. మరీ 10% అంటే నాకేమొస్తది? నాకేం మిగలదు కదా! అని చెప్పాను. సో, దానికి ముందు ఒక క్లియర్ ఎగ్జాంపుల్ తోటైతే మనం మాట్లాడుకుందాం. అంటే ఎంత మిగులుతది? ఏంటిదనేది. సో, మీరు అకౌంట్ హ్యాండ్లింగ్ చేయించుకోవాలనుకుంటే ఒకసారి చూడండి. మీకే తెలుస్తదనమాట ఎంత మిగులుతదనేది. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. సింపుల్‌గా మీరు ఒక బండి కొన్నారు. ఒక బైక్ కొన్నారనుకుందాం. సో, నేనొక బైక్ మీరొక కొత్త బండి కొన్నారు. సో, మీరు దాన్ని ఎట్లా నడుపుతారు ప్రాపర్‌గా? కొత్తోళ్ళు ఎట్లా నడుపుకుంటారు? జాగ్రత్తగా చిన్నగా ఏదైనా గతుకుల్లో స్పీడ్ బ్రేకర్ దగ్గర మెల్లగా పోవడం, ఏదైనా సర్వీస్ వస్తే వెంటనే టైంకి పోయి చేపించుకోవడం, అట్లా చేసుకుంటారు. సింపుల్‌గా ఇదేనా అవునా కాదా? దానికి ఏమైనా చిన్న గీత పడ్డా కూడా, అయ్యో! నాదే కదరా నాయన గీత పడిందని చెప్పి బాధపడతారు. అలా గాకుండా మీరొక బండి కొని ఎగ్జాంపుల్‌గా మీరేదైనా ఊహించుకోండి. ఇంకా దారుణంగా ఊహించుకోండి. ఓకేనా? మీరొక బండి కొన్నారు. ఆ బండి కొని ఇంకొకరికిచ్చారు. మీ ఫ్రెండ్‌కే ఇచ్చారు. ఎవరో కాదు బయటోడికి కాదు. జస్ట్ మీ ఫ్రెండ్‌కిచ్చారు. వాడెట్లా నడుపుతాడో మీకు తెలుసు కదా! మీ ఫ్రెండ్ ఎట్లా నడుపుతాడో తెలుసు కదా! స్పీడ్ బ్రేకరా పట్టించుకోడు. ఏదైనా టర్నింగ్ ఏదైనా ఉన్నా గాని, ఏదైనా గీక్కున్నా గాని, బండికేమైనా అయినా గాని, పెట్రోల్ ఎంతైనా ఉన్నా గాని లాక్కుంటా దాన్ని రేజ్ ఇచ్చుకుంటూ ఎట్లా పడితే అట్లా నడుపుతాడు. గేర్ రాడ్ గేర్లు రప్ప రప్ప ఎయడము, క్లచ్ సరిగ్గా పట్టుకోకపోవడం, ఇంకా ఇష్టం వచ్చినట్టనమాట. కారైనా గాని, ఏదైనా గాని. మీరు నడిపినంత స్మూత్‌గా మీరేమనుకుంటారు? అబ్బా! నా లాంగ్ టర్మ్‌లో బాగా రావాలి. జాగ్రత్తగుండాలి నా బండి. మీరు ఆశతో కొనుక్కొని ఉంటారనమాట ఆ బండిని. మీరేమనుకుంటారు? జాగ్రత్తగా నడుపుకోవాలి. దాన్ని ఎట్లాగొట్లా లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మీ ఫ్రెండ్ ఎట్లా చేస్తాడు దాన్ని? దాన్ని ఎట్లా అంటే అట్లా తొక్కి పడేస్తాడనమాట సింపుల్‌గా. అది ఇంక వాడిష్టం. వాడిది కాదు గదా! వాడిష్టం వచ్చినట్టు తొక్కుతాడు. ఎంత కావాలో అంత గట్టిగా తొక్కుతాడనమాట. సో, అప్పుడు బొక్క ఎవడికి పడేది? నీకా? వాడికా బొక్క పడేది? మీకే పడతది. మీరప్పుడు చెప్తారు, "అరే మామ చిన్నగా పోరా, పెట్రోల్ కొట్టించుకోరా, లేకపోతే జాగ్రత్తగా చూసుకోరా" అది ఇది అని చెప్తారు. ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రెండ్‌కే నువ్వు బండి ఇవ్వడానికి అంత ఆలోచించి అంటే ఎంత డ్యామేజ్ ఉంటుందో నీకు తెలుసు. ప్రాక్టికల్‌గా నీకు తెలుసు. మీరెంత అమాయకంగా ఉన్నారంటే, ఎంత పప్పు బ్రెయిన్ ఉంటది చూడు. ఆ పప్పు బ్రెయిన్ ఉందంట మీ బ్రెయిన్‌లో. ఆ బ్రెయిన్‌ని మీరు ఎంత అమాయకంగా పెట్టుకున్నారంటే, లిటరల్లీ నాకు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, 12,00,000 లాస్ ఒక పర్సన్‌కి. అసలు అది చూసిన తర్వాత నాకు ఏ ఏ ఏం మాట్లాడాలో అర్థం కాల. 12,00,000 ఒక్కటే రోజులో. ఒకే ఒక ఎక్స్‌పైరీలో 12,00,000 లాస్ అంట. అసలు ఏం జరిగిందనంటే సింపుల్‌గా ఒక కాల్ తీసుకున్నాడు. ఒక ఎర్రి పప్పగాడు చెప్పిన ఒక యూట్యూబర్ వేస్ట్ నా కొడుకు చెప్పిన మాటని వాడు కాల్ తీసుకొని గొర్రెలాగా హోల్డ్ చేశాడు. ఫస్ట్ మనోడికి బుర్ర లేదు. పప్పు బ్రెయిన్ యేసుకొని పుట్టాడు గదా! ఆ! అసలు ట్రేడింగ్ పైన నాలెడ్జ్ లేదు. సబ్జెక్ట్ లేదు. ఉంది. కాపోతే ఆ సిట్యుయేషన్‌లో అతన్ని నమ్మాడనుకుంటా పాపం. ఆయన చేసిన తప్పేందంటే అతన్ని నమ్మడం. ఆయనకి బానే ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంతా ఉంది గానీ, ఆ సిట్యుయేషన్‌లో ఆ మైండ్ లాస్‌లో ఉండేసరికి ఇంకా వస్తది మనోడు చెప్పాడు గదా! అన్న ఒక పిచ్చి బుర్రలో అతన్ని నమ్మి దగ్గర దగ్గర 12,00,000 లాస్ ఒక్క రోజులో. అసలు తప్పెవరిది? కాల్ తీసుకున్న అతనిదా? లేపోతే ఎర్రిపప్పలాగా బిహేవ్ చేసిన అదే కాల్ ఇచ్చినోడిదా? లేపోతే ఎర్రిపప్పలాగా ట్రేడ్ తీసుకొని అట్లనే ఇంత ఇప్పుడు ఒక ఇప్పుడు కనీసం ఒక 50,000 దగ్గరకొచ్చినప్పుడైనా ఎగ్జిట్ అవ్వాలి గదా! లాక్స్ యాక్సెప్ట్ చేయాలి గదా! నేను 50,000 తోటి కనీసం ఒక ట్రేడ్ తీసుకుంటే మీరిప్పుడు రూ. 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. రూ. 100 దగ్గర ట్రేడ్ తీసుకుంటే రూ. 80 దగ్గరకొచ్చినప్పుడన్నా సరే ఇంక నేను ఓడిపోయాను అని ఒప్పుకొని మనస్సాక్షిగా మీరు ఒప్పుకొని ఎగ్జిట్ అవ్వాలి గదా! ఎందుకంటే స్టాప్ లాస్ హిట్ అయితది గదా! స్టాప్ లాస్ అనేది ఒకటుంటుంది గదా! అది పెట్టాలి గదా! మీకు ఎంత జ్ఞానం లేకుండా ఎంత అమాయకంగా అసలు ఎట్లా ట్రేడింగ్ చేస్తున్నారో నాకు అర్థం గాట్లేదు. యాక్సెప్ట్ చేయండి. ఆ రూ. 20 లాస్‌ని యాక్సెప్ట్ చేయండి. అది యాక్సెప్ట్ చేయకపోతే మీరు అసలు ఎందుకు మీరు ఈ ఫీల్డ్‌లో వేరే ఫీల్డ్‌లో ఉండొచ్చు గదా! హ్యాపీగా వేరేదేదైనా చేసుకోవచ్చు గదా! అకౌంట్ హ్యాండ్లింగ్ ఎందుకు అకౌంట్ హ్యాండ్లింగ్ ఏమొస్తది మీకు? ఇప్పుడు నేను ఎట్లా తొక్కుతాను? నాది కాదు గదా! నాది కాదన్నప్పుడు నేను ఎట్లా తొక్కుతాను? నా ఇష్టం వచ్చినట్టు తొక్కుతాను. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. లాస్ వచ్చినా, లాస్ రాకపోయినా నాకు అనవసరం. లాస్ ఆర్ ప్రాఫిట్ లాస్‌లో వస్తే నాకేం సంబంధం లేదు. ప్రాఫిట్ వస్తే 30% కావాలంటాను. అప్పుడు మీరు ఎక్కడ పెట్టుకోవాలి తల? లాస్ వస్తే ఏం చేస్తారు మీరు? ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారా? నేనెందుకు చెప్తాను? నేను చేశాను. నా రూల్స్ ఫాలో అయ్యాను. నాకు లాస్ వచ్చింది. నన్నేం చేయమంటావు అని అంటా. అప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు? ఆ! అసలు ఎందుకు ఇంత అమాయకంగా ఉన్నారు? మీ మైండ్ ఎక్కడుంటుంది? మీరు ప్రాపర్‌గా ఒక స్ట్రాటజీ షేర్ చేసి, ఇక్కడ నేర్చుకోండి, ఇలా యూజ్ చేసుకోండి. మీ బ్రెయిన్‌ని చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచించి, ఒక లెవెల్‌కొచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఇక్కడికొచ్చి ఇంత రిస్క్ పెట్టుకోండి. 15 పాయింట్లు రిస్క్ పెట్టుకోండి. 30 పాయింట్లు టార్గెట్ పెట్టుకోండి. రిస్క్ మేనేజ్‌మెంట్, రిస్క్ రివార్డ్ ఒక ఇంత అద్భుతమైన స్ట్రాటజీ అసలు మన తెలుగు కమ్యూనిటీలో ఒక్కరి దగ్గరైనా చూయించండి. ఇంత ఫ్రీగా, ఇంత సింపుల్ స్ట్రాటజీ అసలు స్ట్రెస్ ఉండదు మీకు. ఆ! రెండే 2 లెవెల్స్ ఉంటాయి. ఒక బయ్యరు, ఒక సెల్లర్ లెవెల్ ఉంటది. దాని మధ్యలో ఎట్లా ఎంట్రీ తీసుకోవాలి? ఎంత ప్రాపర్‌గా మీరు ప్రైస్ కోసం వెయిట్ చేయాలని చెప్పి ఇంత డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే నేను, అది వదిలేసి అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా? ఇంత కమిషన్ ఇస్తాము. అది చేస్తాం, ఇది చేస్తాం అంటే మీకు అసలు మిమ్మల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. మీ దగ్గర నాలెడ్జ్ లేదన్నప్పుడు ఇలాంటివి చెయ్యొద్దు. పొరపాటున కూడా చేయొద్దు. మీ బండిని వేరే వాడు తొక్కుతుంటే మీరు చూస్తా ఉంటారా?
ఆ! ఇంకెందుకు మీరు ఇంకా అసలు మాట్లాడి కూడా వేస్ట్. మీది యూజ్ చేయండి. దేవుడిచ్చిన బ్రెయిన్ యూజ్ చేసి నేర్చుకోండి. మల్టిపుల్ టైమ్స్ రిపీట్, 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 రిపీట్ నేర్చుకుంటూనే ఉండండి వచ్చే వరకు. ఎన్ని సార్లు అంటే అన్ని సార్లు ట్రై చేయండి. సింగిల్ లాట్ తోటి, ఒక్క లాట్ తోటి ట్రై చేయండి. వస్తది మీకు. ఈరోజు రాలేదు. ఒక 1 మంత్ మీరు స్ట్రగుల్ అయ్యారు. ఒక్క లాట్ తోటి డిసిప్లిన్‌గా రోజుకి 15 పాయింట్లు ఇస్తే మీకు 20 రోజులున్నా, 20 రోజుల్లో మీకు ఎంత అయితది మహా అంటే 150, 150, 300 పాయింట్లు. మహా అంటే 300 పాయింట్లు పోతాయి. మీరు ఒక్కసారి ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక్క ట్రేడ్‌లో 200 పాయింట్లు 100 పాయింట్లు కొట్టేవాళ్ళున్నారు మా వోళ్ళు. 150 పాయింట్లు 100 పాయింట్లు ఒకటే ట్రేడ్‌లో. ఒక్క వారం డిసిప్లిన్‌గా ఎంత అంటే 24 గంటలు నేర్చుకున్నారు పాపం. 24 గంటలు నేర్చుకొని గూడా ప్రాపర్‌గా ఎంత ప్రాఫిట్ తీశారంటే అంత ప్రాఫిట్ తీస్తున్నారు. నేను ఒక్క ట్రేడ్ ఇవ్వలేదు. ఒక్కటి కూడా చెప్పలేదు. నేను జస్ట్ స్ట్రాటజీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నాలెడ్జ్ ఒక్కటే ఇచ్చా. మీరు నేర్చుకోండి. మీకు నచ్చినట్టు చేసుకోండని. వాళ్ళు ఒక్కొక్కరు 100 పాయింట్లు, 150 పాయింట్లు తీస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నేర్చుకున్నారు. కంటిన్యూయస్ ఎఫర్ట్స్ పెట్టారు. మీరేమో అకౌంట్ హ్యాండ్లింగ్ ఎక్కడిస్తాడు? పోతారు. వాడెవడో మాటలింటారు. వాడి దగ్గర అకౌంట్ హ్యాండ్లింగ్ చేపించుకుంటారు. వీడెవడో మాటలింటాడు. వాడి దగ్గర కాల్స్ తీసుకుంటారు. రేపటి నాడు వాడు మాయమవుతాడు. మీరు బొక్క పెట్టుకుంటారు. ఏడ్చుకుంటా కూర్చుంటారు. ఆ తలనొప్పి, ఆ స్ట్రెస్సు, లోన్‌లు, ఈఎంఐలు మీ బతుకంతా బస్ స్టాండ్ అయితది. మీరు మళ్ళీ వచ్చి అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తారా? కాల్స్ ఇస్తారా? టిప్స్ ఇస్తారా? అది చేస్తారా? ఇది చేస్తారా? అని చెప్పి ఎర్రిపప్ప బ్రెయిన్ ఏసుకొని ఎట్లా బతుకుతున్నారు? అసలు ట్రేడింగ్ అంటే ఏంటిది? దాని రియాలిటీ అసలు తెలుసుకోండి. గ్యాంబ్లింగ్‌లో అంటారు. కొంతమంది ఒకటేసారి 10 లాట్లు కొంటారు. 10 లాట్లు కొని అది ఒక 20 పాయింట్లు పోగానే వెంటనే ఎగ్జిట్ అవుతారు. స్టాప్ లాస్ ఏమో 50 పాయింట్లు తీసుకుంటారు. అసలు రిస్క్ రివార్డ్ గాని, మేనేజ్‌మెంట్ గాని ఏం లేదు. మీ దగ్గర ఉన్న క్యాపిటల్‌కి దానికి సంబంధమే ఉండదు. ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు. ఒక్కసారి మైండ్ డిస్టర్బ్ అయిందంటే మీరు జీరో కాదు కదా! మైనస్ 100లోకి వెళ్ళిపోతారనమాట. అంటే మొత్తం ఊడ్చుకొని పోతుంది మీ మైండ్. ఒక మృగం పుట్టుకొనొస్తది మీ మైండ్‌లో నుంచి. మీరు నాలెడ్జ్ లేకుండా ఒక్కటి కూడా అసలు ఏమి చేయొద్దసలు. అకౌంట్ హ్యాండ్లింగ్ కాదు కదా! అసలు అట్లాంటి పేరు కాదసలు. దాన్ని ఎవడైనా ఇస్తా అంటే ఎవడైనా చేస్తా అని మీ దగ్గరకొచ్చిన వాడిని ఎడమ చెప్పుతో కాదు, కుడి చెప్పుతో కొట్టండి. కాలు ఉరికిచ్చి, ఉరికిచ్చి కొట్టండి. ఒక్క రూపాయి కూడా మీరు ఎవ్వరికీ ఇవ్వద్దు. అసలు అకౌంట్ హ్యాండ్లింగ్ గాని, కాల్స్ గాని అసలు వాడు ఎంత చెత్త యూట్యూబర్ గాడంటే వాడి పేరు చెప్పాలని ఉంది. చెప్పి వాడిని నడి రోడ్‌లో కొట్టాలనిపిస్తుంది. ఆడి మాటలిని అసలు ఈయన ఎట్లా చేసిండో 12,00,000 ఎందుకు బొక్క పెట్టుకున్నాడో నాకు అర్థం కావట్లేదు. మీరు లిటరల్లీ ఒక్క కాల్ కూడా తీసుకోవద్దు గైస్. ఒక్క కాల్ కూడా ఫ్రీ టిప్ తీసుకోవద్దు. మీరు ఒక్క ట్రేడ్ చేస్తే అది కనీసం ఒక 1 వీక్ గుర్తుండాలి. అరే! పలానా రోజు నేను ఈ ట్రేడ్ చేశాను. నాకు ఇన్ని 50 పాయింట్స్ వచ్చినాయి. ఈ ట్రేడ్‌లో నాకు 50 పాయింట్స్ వచ్చినాయి. ఎందుకొచ్చినాయి? నేను ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను? అది మీకు గుర్తుండాలి. ఓకే. ఆ రోజు ఇట్లా పుట్ సైడ్ ఇట్లా బ్రేక్ డౌన్ అయింది. సో, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. 160 నుంచి మనకి 210 దాకా ఎళ్ళింది. సో, మనం 50 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. వాట్ ఎ ట్రేడ్. ఇట్లా మీకు మైండ్‌లో స్ట్రక్చర్ బిల్డ్ అవ్వాలన్నమాట. అలా కాకుండా ఎవడో రూ. 100 దగ్గర కొనండి బాయ్. రూ. 50 స్టాప్ లాస్ పెట్టుకోండి బాయ్. 200 టార్గెట్ పెట్టుకోండి బాయ్ అంటాడు. హీరో జీరో ట్రేడ్ అంటారు. బొకడాలోది. హీరో జీరో ట్రేడ్ అంట. హీరో ప్రతి వారము వారానికి 2 ఎక్స్‌పైరీలు ఉన్నాయి. ఇప్పుడు మనకి సెన్సెక్స్, నిఫ్టీ. 2 ట్రేలు ఇస్తాడు. హీరో జీరో గైస్. ఈరోజు రూ. 150 కొనండి. మీరు ఒక రూ. 50 పెట్టుకోండి స్టాప్ లాస్. రూ. 100 200 ప్రాఫిట్ వస్తది అని చెప్తాడు. ఎక్స్‌పైరీ ట్రేల్ అంటే ఎట్లా చేయాలి? మీ దగ్గర ఉన్న క్యాపిటల్ ఒక రూ. 1,00,000 ఉందనుకోండి. దాంతోటి ఒక ట్రేడ్ తీసుకున్నారు సింపుల్‌గా. ఒక రూ. 100 దగ్గర ట్రేడ్ తీసుకున్నారు. ఆ ట్రేడ్ తీసుకున్న తర్వాత అది 150కి పోయింది. మీరు హీరో జీరో ట్రేడ్ ఎట్లా చేయాలి? వచ్చిన రూ. 50 ఈ రూ. 100 దగ్గర కొన్న తర్వాత అది 150కి పోతే మీ దగ్గర రూ. 50 మీ అకౌంట్‌లో ఉంటాయి. ఆ రూ. 50 తోటి అప్పుడు హీరో జీరో ట్రై చేయాలి. వచ్చిన డబ్బులతోటి. అవి కాకుండా మీ సొంత డబ్బులతోటి మీ దగ్గరున్న డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్ ఈ రూ. 100 నేను రూ. 50 ఇచ్చేస్తా. వస్తే 300 లేపోతే రూ. 50 మిగులుతాయి అంటే నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావా? లేపోతే గ్యామ్లింగ్ చేస్తున్నావా? ట్రేడింగ్ చేస్తున్నావా? అసలు నీకు బుర్రుందా? నీకు బేసిక్ కామన్ సెన్స్ ఉందా? నీ జోబులో డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నావు. వచ్చిన ప్రాఫిట్‌లో డబ్బులు తీసుకెళ్ళి అక్కడ పెడతారా? లేపోతే నీ సొంత డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టి హీరో జీరో చేస్తారా? కొంచెమన్నా ఆలోచించండి. బేసిక్ కామన్ సెన్స్ యూజ్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ నేర్చుకోండి. ఎఫర్ట్స్ పెట్టండి. నేర్చుకోండి. ఎంత నేర్చుకుంటారంటే అసలు అసలింక మీ బ్రెయిన్ ఎట్లా బూస్ట్ అయిపోవాలి. చూస్తేనే ఇదేముంది ఇది ఇట్ల నుంచి అట్లా పోతది. అట్ల నుంచి ఇట్లా పోతే ట్రాప్ జరుగుతుంది. ఈరోజు ట్రెండ్ ఉంది. ఇది వెళ్ళిపోతది మూవ్. అసలు ఇట్లా సెకండ్స్‌లో ఇట్లా చూడంగానే క్యాండిల్ చూడంగానే ప్రిడిక్షన్ ఇట్లా చేసేయాలన్నమాట. ఓకే. మార్కెట్ ఇట్లా బిహేవ్ చేస్తది ఇప్పుడు. ఇక్కడ ఇట్లా చేస్తది అని నేర్చుకోవాలి గానీ అకౌంట్ హ్యాండ్లింగ్‌లు, వాళ్ళ కాల్స్, వీళ్ళ టిప్స్, ప్రీమియం గ్రూప్స్ ఇవన్నీ సోది మిమ్మల్ని ట్రాప్ చేసి మీ దగ్గర జీరో చేసి మిమ్మల్ని ఊడ్చి ఈఎంఐలు కట్టించడానికి తప్పితే మిమ్మల్ని దేనికి పనికి రాకుండా చేస్తారు. దయచేసి నమ్మొద్దు. ప్లీజ్ ఒక్కరు కూడా మీ ఎర్రిపప్ప బ్రెయిన్ తోటి ఆలోచించొద్దు. ఎక్స్‌ట్రీమ్ లెవెల్, గాడ్ లెవెల్ బ్రెయిన్‌ని యూజ్ చేయండి. బాగా అసలు ఇంక్రీజ్ చేయండి. మీ దగ్గర చాలా ప్రాపర్ బ్రెయిన్ ఉంది. దాన్ని యూజ్ చేసి ఏది రైట్ పాత్, ఎక్కడ పోతే నేను ఎక్కడ సర్వైవ్ అవ్వగలను, ఎంత తీయగలను అనేది ఒకటి యూజ్ చేయండి.
వచ్చిన రూ. 100 తెస్తే దాంట్లో 150 చేయండి. ఆ 150ని రూ. 50 రిస్క్ చేయండి. మళ్ళీ ఆ రూ. 100 జోబులో పెట్టుకోండి. అలా చేయండి. అంతేగాని డైరెక్ట్ వచ్చిన దాంట్లో రిస్క్ చేయకుండా మీ సొంత దాంట్లో రిస్క్ చేస్తాను, అకౌంట్ హ్యాండ్లింగ్ ఇస్తాను, లేకపోతే హీరో జీరో తీసుకొని బొక్క పెట్టించుకుంటాను అంటే ఇంక మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. అసలు మీలాంటోళ్ళు ట్రేడింగ్ కాదు కదా! దేనికి పనికిరారు. జస్ట్ ఏదైనా కూలి పని చేసుకోవడమో, లేకపోతే ఎవరికైనా జాబ్ చేసుకోవడం తప్పితే దేనికి పనికిరారు. మీ మైండ్ సెట్టు ఒక ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌లోకెళ్ళాలి. మంచిగా అసలు నేనిది చెయ్యాలి, అది చేయాలని చెప్పి ఉండాలే గానీ, వాడి దగ్గర, వీడి దగ్గర తీసుకొని బతకాలి అని అయితే మైండ్ సెట్ పెట్టుకోవద్దు. నాలెడ్జ్ నేర్చుకోండి. ఎంత కావాలంటే అంత నాలెడ్జ్ వెతకండి. ఎక్కడ లేదు నాలెడ్జ్ యూట్యూబ్‌లో ఎన్ని వీడియోస్ లేవు. వెతికి నేర్చుకుంటూనే ఉండండి. నాలెడ్జ్ అదొక్కటి ఉంటే చాలు. నాలెడ్జ్ ఈస్ పవర్ అని చెప్పి ఊరికే అనరు. ఆ పవర్‌ని మీరు గెయిన్ చేసుకుంటే ఇట్లాంటి బచ్చాగాళ్ళని మీరు అసలు లెక్క కూడా చేయరు. ఆ అకౌంట్ హ్యాండ్లింగ్ గాని ఇవన్నీ అసలు పెట్టుకోవద్దు దయచేసి గూడా. అసలు నా సబ్‌స్క్రైబర్స్ పొర్రపాటున గూడా ఇట్లాంటి సిల్లీ టాక్స్ పెట్టుకోవద్దు. నేను నాలెడ్జ్ తప్ప ఏమి షేర్ చేయను. అదొక్కటే నేను షేర్ చేస్తాను. దయచేసి నేర్చుకోండి. మీరు సక్సెస్ అవ్వడమే నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ.